ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ. దశరథ మహారాజు చెప్పిన ఆ మాటలు విన్న అక్కడున్న వాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా, మీరు చెప్పిన ప్రతిపాదనకు మేము అంగీకరిస్తున్నాము. వెంటనే శ్రీరాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయండి. రాముడు పట్టాభిషేకం చేయించుకుని ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రాకారం కదిలిపోయిందా అన్నట్లుగా ఉంది. ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి ఒక మాట అడిగాడు. కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఈరోజు నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మీలో ఒక్కరు కూడా ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటేమిటి? కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చూసుకున్నావు అని ఒక్కరు కూడా అనలేదు. నా కొడుకుకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలి ఉందన్నారు. నేను అన్నానని మీరన్నారా? నా పాలనలో లోపాలు కనపడ్డాయా? నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనపడ్డాయా? రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి అన్నాడు. అప్పుడు అక్కడున్న వారందరూ, ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు, ఆయనకు సత్యము ధర్మము కావాలి. అన్నిటికీ మించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచటం రాముడికి తెలుసు అన్నారు. అలాగే రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది. భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము. రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా తిరిగి రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకు తిరిగొస్తే లోపలికి వెళ్ళి సంతోషంగా కాలం గడపడు. ఆయన స్నానం చేసి వెంటనే ఏనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు. ఇలా ప్రశ్నించేవారు ఈ రోజుల్లో ఎవరున్నారు? అందుకే మాకాయన యువరాజుగా కావాలి అన్నారు. ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్లు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. రాముడు మాకు రాజుగా కావాలి దశరథ అన్నారు అక్కడున్న వాళ్ళందరూ. వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్రమాసంలో పుష్యమే నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంతుడిని పిలిపించి రాముడిని తీసుకురమ్మన్నాడు. వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళందరితో, మీరు రత్నాలు సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లని వస్త్రాలను, పేలాలను, చతురంగ బలాలను, ఒక మంచి ఏనుగును, తెల్లటి గొడుగును, పూర్తిగా ఉన్నటువంటి పులిచర్మాన్ని సిద్ధం చేసి దశరథ మహారాజు గారి అగ్నిగృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి. పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టండి. ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగరేయండి. అంతఃపురంలో అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి. పొడవైన కత్తులు పట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి అన్నాడు. అప్పుడు సుమంతుడు రామచంద్రమూర్తిని సభకు తీసుకొచ్చాడు. అప్పుడు రాముడు, నేను రామవర్మను వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుని పాదాలకు తగిలేటట్లు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణాలు చూసిన దశరథుడికి తనని తాను అద్దంలో చూసుకున్నట్లుంది. అప్పుడు దశరథుడు, రామ, గొప్ప ధర్మము కలిగిన నిరంతరము నన్ను అప్పుడు దశరథుడు, నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కాబట్టే నీకు కూడా ఇన్ని గొప్ప గుణాలు వచ్చాయి. నీకు నేను పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ నీకు తెలియనివి కాదు. అయినా ఒక్కసారి విను. నువ్వు రాజువయ్యాక 2 వ్యసనాలు వస్తాయి. అవి రాజుని నాశనం చేస్తాయి. వాటిని ఎప్పుడూ దగ్గరికి రానియకుండా చూసుకో. ఆ 2 వ్యసనాలే కామము, క్రోధము. కామము వలన నిష్కారణంగా వేటాడాలి అన్న బుద్ధి పుడుతుంది. జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది. పరదూషణాలను వేరొకరి దగ్గర కూర్చొని వినాలనిపిస్తుంది. పగటిపూట నృత్యం చూడాలనిపిస్తుంది. క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది. సత్పురుషులను నిర్బంధించాలనిపిస్తుంది. ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది. అవతలి వారు మనసు బాధపడేలా మాట్లాడాలి అనిపిస్తుంది. నీకు పుష్యమే నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను. ఈ రోజుకు వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు.